స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లపై ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యింది. మీటర్లను బిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ విద్యుత్ శాఖ సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. అలా కాదని మొండికేసి స్మార్ట్ మీటర్లను బిగిస్తే మాత్రం ప్రజాగ్రహానికి గురికాక తప్పదంటూ మామూలుగా వార్నింగ్ ఇవ్వడం లేదు. ఇలాంటి సంఘటనలను కళ్ళారా చెవులారా చూసిన వారు వామ్మో, చంద్రబాబు ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా అన్న సందేహం రాక మానదు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్, సినీ నటుడు పవన్ కళ్యాణ్లు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని పలు వేదికలపై ఊకదంపుడు ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి ఎవరైనా మీ ఇంటికి వచ్చి స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడానికి వస్తే మీటర్లను పగలగొట్టేయండి, ఎవడొస్తాడో చూస్తాం, మీకు ఈ లోకేష్ అండగా ఉంటాడని ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు అదే మీటర్ల ఏర్పాటును స్వాగతించడం, ప్రతి ఇళ్లల్లో బిగించేందుకు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్ మీటర్లపై అప్పుడు అలా మాట్లాడి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడడంపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. చంద్రబాబు ప్రభుత్వంలో నేతలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడటం, తన జేబు పత్రికల్లో స్మార్ట్ మీటర్ల వినియోగంపై ప్రజలకు ఏదో మేలు జరిగిపోయినట్లు వస్తున్న కథనాలను గమనిస్తున్న ప్రజలు చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పెట్టేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని చకచకా చేసుకుంటూ పోతుంటే మనం నోరు మూసుకొని ఉంటే ప్రతి నెల మన జేబులకు చిల్లు పడటం ఖాయం. అందుకే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలంటూ ముక్తకంఠంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు అతిగా ప్రేమించే ఎల్లో పత్రికల విషయానికి వస్తే ఇదే పత్రికలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయకముందు నుంచే ఏ విధంగా అసత్య వార్తలు రాశారో అందరికీ తెలిసిందే. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు అధిక కరెంటు బిల్లులు వస్తాయని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనే పెట్టనివ్వద్దంటూ పుంకాలుగా తప్పుడు కథనాలు వండివార్చారు. చంద్రబాబు బహిరంగ సభల్లో అయితే స్మార్ట్ మీటర్లు పెట్టి మీపై అదనంగా భారం వేయడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. లోకేష్, పవన్ కళ్యాణ్లు ఊగిపోతూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే స్థాయిలో విమర్శలు వినిపించారు. ఇప్పుడు వాళ్ళే స్మార్ట్ మీటర్లను ఆహ్వానించడం వల్ల అవకాశ రాజకీయాలేంటో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లపై మాత్రం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మీటర్లు మాకు వద్దు అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. అలా కాదని మీటర్లను బిగిస్తే దాడి చేస్తామంటూ హెచ్చరిస్తున్న సంఘటనలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు తిరుగుబాటు కూడా చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లను పగలగొడుతున్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని చంద్రబాబు తనయుడు లోకేష్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను విద్యుత్ శాఖ సిబ్బందికి చూపిస్తూ వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి నెల 300 నుంచి 450 రూపాయలు వస్తున్న కరెంటు బిల్లులు చెల్లించడానికి నానా తిప్పలు పడుతుంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి మమ్మల్ని మరింత అప్పులపాలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్మార్ట్ మీటర్లపై ఉన్న ప్రజా వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చల్లారుస్తుందో, లేదా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా జైల్లో పెడుతుందో, అలాగే ప్రశ్నించే ప్రజలపై కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతుందో చూడాలి, కాలమే చెప్పాలి.